ఓం లక్ష్మీ దేవాయ నమః. మన నిత్య జీవితంలో మనం తెలిసి చేయక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము. ఇలా చేస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఇలా ఆలోచిస్తాము, అసలు మనం ఏం తప్పు చేశామని, మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి రావడం లేదు అని ఆలోచిస్తాము. దీనికి సమాధానం పురాణంలో చెప్పబడింది. అయితే మనం ఇప్పుడు ఆ పురాణంలో ఉన్న విశేషాలు మనం చదవలేము కాబట్టి ఒక గొప్ప కవి ఒక పద్యం రూపంలో వివరించాడు. అంటే 8 రహస్యాలు ఉన్నాయి. పురాణంలో చెప్పిన 8 రహస్యాలు. అంటే మనం ఈ 8 తప్పులు చేస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం. మొదటిది తప్పు ఏమిటంటే శుక్రవారం పొద్దు సిరిని విడవద్దు. అంటే దీనికి అర్థం శుక్రవారం రోజు డబ్బు ఎవరికి ఇవ్వద్దు. అయితే చాలా మంది ఇలాంటివి కొంతమంది నమ్మరు. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇవన్నీ ఇప్పుడు కూడా నమ్ముతారా అని అంటారు. కానీ నమ్మాలి. డబ్బు అంటే పేపర్ కాదు, లక్ష్మీ స్వరూపం లాంటిది. శుక్రవారం రోజున లక్ష్మి ఎవరికైనా ఇస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల కూడా ఒక లక్ష్మీదేవితో సమానం. ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా లక్ష్మితో సమానం. అయితే కొంతమంది శుక్రవారం రోజు పుట్టింటికి వెళ్ళకూడదు అని అంటారు. అందువలన శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండాలంటే ఆ రోజు ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అసలు శుక్రవారం రోజున డబ్బు అప్పుగా కానీ ఎవరికి కూడా ఇవ్వద్దు. సహాయం చేసేవా అయితే అది ఇవ్వచ్చు. ఇంట్లో భార్య భర్తలు ఎప్పుడు కూడా అన్నం మీద అలిగి పడుకోకూడదు. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా దూరం అవుతుంది. అన్నం కూడా ఎప్పుడు విసిరి పాడేయకూడదు. లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. అన్నంలో కూడా లక్ష్మీదేవత ఉంటుంది. అలాగే మన తోబుట్టువులను ఎప్పుడు కూడా కష్టపెట్టకూడదు. వాళ్ళకి తోడుగా ఉండాలి. అంతేకాని అనవసరంగా మాటలు మాట్లాడి బాధ పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఎక్కడ బాధ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నిలవదు. మీరు ఇవ్వాలని గుర్తు పెట్టుకోవాలి. అయితే ఆడపిల్ల కావాలని చేయకూడదు. మన ఇంటి ఆడపిల్లలాగా చూసుకోవాలి. మన ఇంటి ఆడపిల్ల ఏడిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఏడ్చినట్లు సమానం. ఇది గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చిన ఆడపిల్లను ఎప్పుడు కూడా అవమానించి బాధ పెట్టకండి. ఇలాంటి తప్పులు చేయకండి. వీలైతే సహాయం చేయండి చాలు. ఇంకొక విషయం ఏమిటంటే అందరికి తెలిసిందే, పొద్దున్న సూర్యుడు వచ్చేదాకా నిద్రపోతూ కొంతమంది ఉంటారు. అలాగే సాయంత్రం వేళలో కూడా నిద్రపోయేవారు ఉంటాడు. ఇలా నిద్రపోతే ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు. ఇలాంటి పొరపాట్లు ఎప్పటికీ చేయకండి. లక్ష్మీదేవికి కోపం వచ్చింది అంటే చాలా సమస్యలు వస్తాయి. చాలా పెద్ద పెద్ద సమస్యలు సృష్టిస్తారు కూడా. ఎవరైతే గోమాతను పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి రావడానికి ఇష్టపడుతుంది. అందుకే మీకు దగ్గరలో ఉన్న ఆవులకు పూజించండి. ఎంతో కొంత కష్టాలు తీరిపోతాయి, అప్పుల సమస్యలు తీరిపోతాయి. అలాగే ప్రతి ఇంట్లో కూడా పాలను ఎప్పుడు కూడా కింద పాడేయకూడదు. అలాంటివి చేయకండి. పాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకు పాలు పొంగినా కూడా అయ్యో పాలు పొంగిపోయినాయి అని మాత్రం అనకండి. ఎంత పాలు పొంగితే అంత మంచిది. మీరు నిత్య జీవితంలో ఎలాంటి తప్పులు చేసి తెలియక చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఈ నియమాలు పాటించండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, రావడానికి కూడా ఇష్టపడుతుంది. ఇలాంటి రహస్యాలు పురాణాల్లో చాలా ఉన్నాయి. అయితే మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇలాంటి తప్పులు చేయకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా మీ ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది.